సరే ఇంతకు ముందు కొండపోచమ్మ రిజర్వాయర్కి ఒక 2 years బ్యాక్ వెళ్ళాలని చెప్పి అనుకున్నాం. బట్ అక్కడ వెళ్ళినా కానీ అదంతా క్లోజ్ అయ్యి ఉంది. నౌ ఇట్స్ టైం. అక్కడ వెళ్తాం, చూస్తాం, ఎలో చేస్తున్నారా లేదా అనేది అక్కడికి వెళ్ళాక చూడాలి. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎంట్రీ, ఇది గట్కేసర్ ఎంట్రీ. సో ఇక్కడ ఎక్కి షామీర్పేట ఎగ్జిట్ దిగాలి. ఇంకా అక్కడ నుంచి మేబీ ఒక 20 kilometers. ఇది కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది హైదరాబాద్ నుంచి మేబీ 60 kilometers ఉండొచ్చు. మా ఏరియా దగ్గర నుంచి 45 చూపిస్తుంది. ఏంట్రా ఎంత ట్రాఫిక్ ఉంది? ఏంటి ఇడికి ట్రక్ కోడికి పని చేయట్లేదా ఏంటి? ఇక్కడ రైట్ సైడ్ వేస్తే విజయవాడ, లెఫ్ట్ సైడ్ వేస్తే కరీంనగర్. షామీర్పేట ఎగ్జిట్. సిద్దిపేట, కరీంనగర్, రామగుండం. షామీర్పేట లేక్ ఏదో జరుగుతుందిరా, ఏదో చేస్తున్నారు. లేదులే, బంగారు తెలంగాణ. ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. లారస్ ల్యాబ్స్. చాలా వరకు ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నాయంట వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అన్ని. హైదరాబాద్ ఉన్నాయి, మనకు కూడా తెలియదు అన్ని చాలా ఉన్నాయి. నిజంగా వాళ్ళందరూ హైదరాబాద్ ఇండియా ఇస్ సప్లయర్ ఆఫ్ వ్యాక్సిన్ అంటారు. అదేగా. అటు సికింద్రాబాద్ సైడ్ కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవును, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అవి. అటు కూడా ల్యాబ్స్ ఉన్నాయి, ప్లస్ కెమికల్స్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్. హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అన్ని చర్లపల్లి ఏరియాకి వెళ్తే మొత్తం అవే గ్యాస్, పెట్రోలియం అని. అక్కడ పక్కనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇదేంట్రా, బయోలాజికల్ లిమిటెడ్, ఈ లిమిటెడ్ బయోలాజికల్ ఈ లిమిటెడ్. అయ్యో చాలా పెద్దవి ఉన్నాయి లోపల. మినిమం మా మాత్రం కొంచెం ఆలోచించాలి కదా. ఐఎమ్ నాట్ అగైన్స్ ఇట్, ఐఎమ్ ఓకే. కొంచెం ఇది ఇలా సైడ్ ఉన్న రోడ్ వైడ్ ఉన్న చోట పెడితే బాగుంటాయి. ఎస్టిమేషన్ ఇంకొక 2 kilometers, 2.5 kilometers, 4 minutes.
పైకి ఎలా ఉంటే బాగుంటుంది? పైకి అసలు రోడ్డు ఉందా లేదా వెహికల్స్, లేకపోతే ఎక్కాల పైకి? అది చూడాలి, ఎక్కాలంటే కష్టం. ఏ వెహికల్స్ ఏం కనపట్లేదు, మళ్ళీ అలో చేయట్లేదు ఏంట్రా పోయినసార్లే? చూద్దాం. ఫ్లయింగ్ సైట్ ఏంటి అది 100 meters లో ఏముంది చూడలేదురా. ఫ్లయింగ్ సైట్ అని ఏదో. ఆల్మోస్ట్ రీచ్ కొండపోచమ్మ రిజర్వాయర్. ఐ థింక్ పైకి వెహికల్స్ అలో చేయట్లేదు, ఇక్కడ సైడ్కి పెట్టి పైకి ఎక్కాలనుకుంటా. ఇటు సైడ్ చూడు, లోపలికి పెట్టచ్చు ఇటు సైడ్. దట్ ఈస్ ఓకే. చెప్తున్నాడు ముందు వెళ్ళు, ఇటు పెట్టేట జాగ్రత్త ఉంటుంది. అందుకే చూస్తున్నా. లేక నానేది అవసరం లేదు. కార్ పార్క్ చేసిన తర్వాత ఇలా పైకి నడవాలి. సో వచ్చేసాం కొండపోచమ్మ రిజర్వాయర్కి. ఇది చెప్పే కదా, హైదరాబాద్ నుంచి ఒక 50 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ మీద నుంచి వచ్చేయచ్చు, షామీర్పేట్ ఎగ్జిట్ తీసుకుని. ఈ రిజర్వాయర్ అనేది మే 2020లో ఓపెన్ అయింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓపెన్ అయింది. ఇది సముద్ర మట్టానికి అరౌండ్ 630 meters హైలో ఉంది, అంటే సీ లెవెల్కి అంత హైలో ఉంది. అండ్ ఓవరాల్గా ఇది ఎన్ని ఎకరాలు తీసుకున్నారంటే అప్పట్లో ఒక 5,900 ఎకరాల్లో తీసుకున్నారు. ఇది మొత్తం ఈ ల్యాండ్ అంతా ఎక్వైర్ చేసి కొన్ని విలేజెస్ నుంచి కొన్ని వాటిని అక్కడి నుంచి ఈ రిజర్వాయర్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజర్వాయర్ వల్ల సుమారు 2,85,000 ఎకరాల సాగు జరుగుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిజర్వాయర్, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కిందకు వస్తుంది. సో కరెక్ట్ టైంకి వచ్చాం మేము ఇక్కడికి, సన్సెట్కి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కారు ఎక్కడో పార్క్ చేసి రావాల్సి వచ్చింది. అక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి పైన పారాచూట్లో తిప్పుతున్నారు కదా, అది అక్కడ, అది ఇక్కడ ఏది ఎక్కడ పోయింది, అక్కడ ఉంది వాడు దూరం నుంచి. సో ఇదే ద గ్రేట్ కొండపోచమ్మ రిజర్వాయర్. అంతే. ఇంకా ఇన్కేస్ కిడ్స్తో వస్తే తినడానికి ఏవో ఉన్నాయి, మొక్కజొన్న అది ఇది అమ్ముతున్నారు, కింద సమోసాలని అది ఇది. ఇందాక చెప్పా కదా, ఇదే అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ల్యాండ్ అవుతాడు. గాయస్ ఇప్పుడే కిందకి దిగాం మేము. దీన్ని స్టీప్గానే ఉన్నాయి ఈ స్టెప్స్ అన్ని, చాలామంది ఉన్నారు. సో టోటల్ ఇక్కడ ఒక 15 TMC వాటర్ అనేది స్టోర్ అవుతుంది. 15 TMC. ఇక్కడ నుంచి ఒక 10 or 11 కెనాల్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణకు వెళ్తాయి. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం ఈ వాటర్ వెళ్తుంది. రాయి కిందకి సరిపడుతుంది. మంచి ప్లెజెంట్ ఉంది, ప్లెజెంట్ ఉంది. మొత్తం నైట్ అయిపోయింది, ఇంకా రిటర్న్ అవ్వాలి. 6 o'clock మొత్తం కంప్లీట్ డార్క్ అయిపోయింది.
రిజర్వాయర్ని చూసేసిన తర్వాత ఇప్పుడే రిటర్న్ అవుతున్నాం. వచ్చిన దారి కంటే కూడా కొంచెం డిఫరెంట్ రూట్ తీసుకుంటాం. మేబీ అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో తెలుగు అరోమా అని సంథింగ్ మెహఫిల్ అనిపిస్తా లెట్స్ సీ. మొత్తం పిచ్ డార్క్. ఇది రిజర్వాయర్, మొత్తం సింగిల్ రోడ్. రిటర్న్ అయ్యే రూట్లో ఇక్కడ దారిలో ఆగాం. గోదావరి రుచులు, స్వాగత్ ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ అక్కడ ఎక్కువ కార్స్ లేవు, ఇక్కడ కార్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి, జనాలు ఇక్కడే ఎక్కువ ఉన్నారని చెప్పి ఇక్కడ హోటల్ హిల్ 7 ఇక్కడ ఆగాం. కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ విజయవాడ రూట్ రావాలనిపించింది. ఇక్కడ ఈ చాచా ధాబా దగ్గర ఆగాం. ఎవరైతే విజయవాడ రూట్ వెళ్తారో ఇక్కడ మాత్రం ఆగొద్దు, ఎక్కడైనా ఆగండి, మాత్రం ఇక్కడ మాత్రం ఆగొద్దు. బెస్ట్ థింగ్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ దిగగానే సంపూర్ణ అని ఒక హోటల్ ఉంటుంది, అక్కడ ఆగండి, ఇక్కడొద్దు.